అండి అందరికీ హ్యాపీ సండే. అందరూ ఏం చేసుకున్నారు? సండే స్పెషల్ ఏంటి? అందరికీ సెలవులు ఇచ్చారు కదా పిల్లలకి. ఊర్లకైతే వెళ్ళిపోయారా? పండగ పనులు స్టార్ట్ చేశారా? మీ ఇంట్లో పండగకి ఏమేం పిండి వంటలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను పిండి వంటలు. ఏం చేస్తున్నానో మీరేం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరు టిఫిన్లు అన్నీ అయిపోయినాయా? నేనైతే ఈరోజు లేట్గా లేచాను. ఇప్పుడే ఇంకా పూజ చేసుకొని పనులన్నీ పూర్తయ్యి గారెలు అయితే వేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి గారెలు మటన్ కర్రీ అండి. ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నిజంగా ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా, హడావుడి కూడా లేకుండా సింపుల్గా అయితే చూపిద్దాము. రండి అయితే వీడియోలోకే అయితే వెళ్దాము. ముందుగా నేనైతే ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో ఒక టమోటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, కొంచెం తగినంత ఆయిల్, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. మనం శుభ్రంగా మటన్ అయితే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకొని ముందుగానే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే కొంచెం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి తగినంత కారం అయితే వేసుకోవాలి. మీ స్పైసీనెస్ తగినంత. నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తాను. నాన్ వెజ్లో కారం ఎక్కువ వేస్తే చాలా మంచిగా టేస్ట్ చాలా బాగుండిద్ది. నేను మిగతా కూరల్లో తక్కువ వేస్తాను, కానీ నాన్ వెజ్లో కొంచెం ఎక్కువనే వేస్తాను. మనము విజిల్స్ అనేది మటను తత్వాన్ని పట్టి విజిల్స్ తెప్పించుకోవాలి. ఎలా అంటే కొంచెం ముదిరిందన్న ఒక 10-11 తెప్పించుకోవాలి. లేత కూర అయితే మాత్రం ఒక 7-8 తెప్పిస్తే సరిపోతుంది. ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత ఇంకా మూత తీసుకొని కొంచెం ధనియా పౌడరు, కొంచెం మటన్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడకపెట్టుకుంటే అయిపోతుంది. ఈజీగా మటన్ కర్రీ సింపుల్గా గ్రేవీతో చాలా బాగుండిద్ది. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.